తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబం దర్శించుకుంది. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు కుటుంబం అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించనున్నారు సీఎం. వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబం దర్శించుకుంది. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు కుటుంబం అన్నప్రసాద వితరణ చేశారు. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ తిరుమల నుంచి సిద్ధంగా ఉన్నారు. సునీల్, కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలన, అదేవిధంగా వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్ను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. సో మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద ఏదైతే 2 రోజుల పర్యటన నిమిత్తం ఏదైతే తిరుమలకి చేరుకున్న చంద్రబాబు ఫ్యామిలీ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ముందుగా ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మొత్తం కుటుంబ సభ్యులతో శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న పరిస్థితి. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ శ్రీవారి ఆలయంలోకి మహాద్వారం నుంచి వివిఐపీలకి ఎంట్రీ ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రతి ఏడాది తిరుమలకు వస్తే ఆయన నేరుగా కుటుంబ సమేతంగా వైకుంఠం నుంచే శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటుంటారు. అదే విధంగానే ఈ రోజు కూడా ఈ సాంప్రదాయ దుస్తులతో శ్రీవారి ఆలయంలోకి చేరుకున్నారు. ఆయనకైతే ఆలయ అధికారులు, ఇటు టీటీడీ చైర్మన్ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ఆయన దర్శించుకున్న తర్వాత రంగనాయక మండపంలో ఆయనకి టీటీడీ చైర్మన్ స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అయితే అందజేసిన పరిస్థితి. ఆ తర్వాత నేరుగా వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే చేరుకున్నారు మొత్తం కుటుంబ సభ్యులంతా. ఈ రోజు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి అంటే ఈ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఒక్క రోజు అయ్యే ఖర్చు అంటే ఉదయం టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్, మరోవైపు రాత్రికి సంబంధించినటువంటి డిన్నర్, ఇటు అన్నిటికీ సంబంధించి ఒక రోజుకి 44 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ నేపథ్యంలో ఈ 44 లక్షల రూపాయలు ఈ రోజు స్వామివారికి అందించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత సుమారు 12 మార్లు అన్నదానానికి సంబంధించి ఇప్పటికే ఆయన ఈ చెక్కును అయితే అందించారు. ఎందుకంటే మనవడు పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది స్వామివారికి విరాళం అందిస్తూనే వస్తున్నారు. ఆ తర్వాత కాసేపటి కిందటే ఏదైతే ఈ గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కి అయితే చేరుకున్నారు. గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ నుంచి నేరుగా మరి కాసేపట్లో తిరుమలలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ అంటే వైకుంఠం 1 లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఆయన చేరుకుంటారు. అక్కడ పూర్తిగా సుమారు భక్తులకి అందించేటువంటి సేవలకు సంబంధించి సుమారు 40 నిమిషాల పాటు అక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన విధానం చూసినట్టయితే భక్తులకి సంబంధించి అంటే 4 గంటలు 5 గంటలు మించి భక్తులు ఎవరైనా వేచి ఉన్నారంటే అక్కడ సిస్టమేటిక్ ప్రకారం ఆ డోర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ సైరన్ ఏ విధంగా మోగుతుంది, ముఖ్యంగా భక్తులు ఎన్ని గంటల నుంచి ఉంటున్నారు అని చెప్పేసి పూర్తిగా దాంట్లో వివరాలు వస్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలో అదంతా పూర్తిగా ఆయనకి అధికారులు వివరించిన పరిస్థితి ఉంది. మరోవైపు ల్యాబొరేటరీ ఓపెనింగ్ ఉంది. ల్యాబొరేటరీకి సంబంధించి అంటే ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ ల్యాబొరేటరీ తిరుమలలోనే ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గతంలోనే ఈ లడ్డు ఇష్యూకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏదైనా ఈ ల్యాబ్ కి సంబంధించి ఏవైనా టెస్టింగ్లు చేయాలంటే బయట రాష్ట్రాలకి, బయట ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అట్లాంటిది ఈ పూర్తి స్థాయిలో తిరుమలలోనే ఈ ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 20 మంది సిబ్బందితో ఈ రోజు ఆ ల్యాబ్ ని అయితే ప్రారంభిస్తారు. చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని చెప్పేసి మొదటే టీటీడీ దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు వచ్చిన నేపథ్యంలోనే ఆయనతోనే ఈ రోజు అది ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ తర్వాత నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి హెలిప్యాడ్ కి చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి బయలుదేరతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ఇప్పటికే మీడియాకు సంబంధించి కొన్ని ప్రాంతాలకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ పూర్తిగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి లైవ్ నే వాడుకోవాలి, ఎవరు మీడియా వాళ్ళు ఎక్కడికి రాకూడదని మొదటి నుంచే నిషేధం విధించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఫోటోగ్రాఫర్లకు మాత్రమే అనుమతించిన నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భక్తులు ఉండే ప్రాంతాలకు సంబంధించి అంటే ఆలయ 4 మాడ వీధుల్లో ఏదైతే చంద్రబాబు పర్యటించే సమయంలో
పూర్తిగా భక్తుల్ని గ్యాలరీ లేకైతే అనుమతించారు. ఎవరిని రోడ్లపై కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గ్యాలరీ మాడవీధులు లేక కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఆయన వెళ్లిపోయిన తర్వాత భక్తుల్ని ఆయా ప్రాంతాలకైతే వదిలివేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.